సార్, మీ గురించి చాలా విన్నాం. మీరు మా కాంటెస్ట్కి రావడం మా అదృష్టం సార్. పాశ్చాత్య దేశాల్లో చిన్న చిన్న కారణాలకే దంపతులు విడిపోతున్నారు. అదే మన ఇండియాలో వివాహ వ్యవస్థకి ఎంతో విలువుంది. నైస్ థాట్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు మా కాంటెస్ట్కి రావడం వల్ల మా ప్రయత్నానికి మరింత బలం చేకూర్చింది. కాంటెస్ట్ ఓ రిసార్ట్లో 2 రోజుల పాటు జరుగుతుంది. అక్కడ రకరకాల గేమ్స్, ఛాలెంజెస్ ఉంటాయి. ఆ వివరాలు నాకు తెలుసు. వి ట్రై అవర్ లెవెల్ బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. యూ టూ. మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ మ్యామ్. మంగ కాల్ చేస్తుంది రానా. హలో మంగా. హలో అమ్మా. ఎక్కడున్నావు మంగా? ఆయన నేను పోటీల్లో పాల్గొనడానికి వచ్చామమ్మా. మేం సెలెక్ట్ అయ్యాం. పోటీలు జరిగే 2 రోజులు ఒక రిసార్ట్లో ఉండాలంట. అక్కడ మాకు ఆటలు పాటలు ఉంటాయట. ఏవో పరీక్షలు కూడా పెడతారట. అమ్మా, వింటున్నావా? మంగా. ఆనందంగా ఉందమ్మా. చాలా రోజుల తర్వాత ఆయనతో కలిసి సంతోషంగా గడపబోతున్నాను. కడుపుతూ ఉన్నావు. ఇప్పుడు ఈ పోటీలవి అవసరమా మంగా? అయ్యో అమ్మా, నీకు అసలు విషయం చెప్పలేదు. ఈ పోటీకి నేనొచ్చింది నా కోసం కాదు. నిత్య నుంచి ఆయన దృష్టి మళ్లించడానికి, ఆయన నిత్యని మర్చిపోవడానికి. తెలుసే, నువ్వేం చేసినా నీ చెల్లెల గురించే ఆలోచిస్తావు. అదేమో నిన్నెలా అంతం చేయాలని ఆలోచిస్తుంది. ఈ 2 రోజులు ఆయన అన్నీ మర్చిపోయి నాతో ఉంటారమ్మా. ఆ తర్వాత కూడా ఆ ప్రభావం ఆయనపై ఉంటుంది. నిత్య గురించి పూర్తిగా మర్చిపోతారు. అందుకే చాలా కష్టపడి ఆయన ఒప్పించాను. నా ప్లాన్ మంచిదే కదమ్మా? మంచి చేయడం తప్ప చెడు చేయడం నీకు తెలీదు కదే. ఏంటమ్మా అదోలా ఉన్నావు? ఏం లేదు మంగా. మరి గొంతెందుకు వేరేలా ఉంది? నేను బాగానే ఉన్నాను. నువ్వు కూడా బాగుండాలి. నువ్వు, నేను, ఆయన, నిత్య అందరం బాగుంటామమ్మా. అందరికీ మంచి జరుగుతుంది. ఏదేమైనా మీరు ఈ ఇంటర్వ్యూకి వచ్చి ఈ కాంటెస్ట్ లో సెలెక్ట్ అయినందుకు కంగ్రాట్ సార్. కాంటెస్ట్ లో విన్ అయ్యాక చెప్చారి. మీరు కాక ఇంకెవరు గెలుస్తారు సార్? ఏమో చారి, నాకు ఇవన్నీ ఇష్టం లేదు. కంపెల్ చేసి తీసుకొచ్చారు. అలా అని కాంటెస్ట్ లో మీరు అయిష్టంగా పార్టిసిపేట్ చేయకండి సార్. మేడం గారి మీద ఉన్నటువంటి ప్రేమని గెలవడం మీద పెట్టండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. మీరు ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా? ఎనీ ప్రాబ్లం? మీకు థ్రెట్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు థ్రెట్టా? ఎస్ సార్. మీ పైన గాని మీ మిస్సెస్ పైన గాని దాడి జరగొచ్చని మాకు ఇన్ఫార్మర్ చెప్పారు. మీరు ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయకపోవడమో లేదా కేర్ఫుల్ గా ఉండడమో చేయండి. మీకు ఫోన్ చేసింది ఎవరు సార్? తెలీదు. ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆకాశరామన్న ఉత్తరంలాగా ఆకాశరామన్న ఫోన్ కాల్ అన్నమాట. సారీ, కాల్ చేసింది జెంట్ కాదు, లేడీ. మీరు మా ప్రొటెక్షన్ కోరితే ఇస్తాం సార్. నో నీడ్ ఇన్స్పెక్టర్. ఎనీవేస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఉంటాను సార్.
ఎమ్మరే అమ్మ సరే సార్ ఇప్పుడు వచ్చిందా అసలైన కిక్కు. ఏమంటున్నారు సార్? ఇప్పటి వరకు ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలా వద్దా అని చిన్న డిస్టర్బెన్స్ ఉండేది. ఇప్పుడే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి తీరాలని డిసైడ్ అయ్యాను. అదేమిటి సార్, మీకు థ్రెట్ ఉందని పోలీసులు అంటున్నారు, మీరేమో కిక్కు అంటున్నారు. వారు వచ్చినప్పుడే కదా చారి కింగుకు కిక్ వచ్చేది. ఆటలో మజా ఉంటుంది, వేటలోనే కదా కిక్ ఉంటుంది. మాపై దండయాత్ర చేస్తున్న వారితో డాండి ఆటలోనే కదా అసలైన కిక్ ఉండేది. అవును, మేము మేడం ఎక్కడ? మగా అమ్మా, ఆయన పిలుస్తున్నారమ్మా, నేనుంటాను. జాగ్రత్త మంగా. అలాగే అమ్మా. భయపడకండి ఆంటీ, మంగగారికి ఏం కాదు, జై ఉన్నాడు. ఆ కాస్త ధైర్యంతోనే నేను ఉన్నాను రానా. ఏంటండి? థ్యాంక్ యూ బంగారం. దేనికండి? నాకు కిక్ ఇస్తున్నందుకు. కిక్కా? ఎస్, ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేద్దామని నువ్వు నన్ను కంపెల్ చేయి ఉండకపోతే చాలా మిస్ అయి ఉండేవాడిని. నన్ను పిచ్చి మంచి పని చేసావు. లవ్ యూ బంగారం. తమరికి ఇప్పుడు అర్థమైందా శ్రీవారు ఇందులో ఉన్న సంతోషం? అందుకే కదా థ్యాంక్స్ చెప్పాను. అసలైన గేమ్ అడుగు దూరంలో ఉంది. వెళ్దాం. రిజల్ట్ ఏమిటి సార్? సెలెక్టా రిజెక్టా? సెలెక్ట్ అయ్యాను చారి. సెలెక్ట్ అయ్యారా? మరి సెలెక్ట్ అయితే ఈ శాడీ ఫేస్లు ఏమిటండి? నీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దామని. అయినా మీరు ఎలా సెలెక్ట్ అయ్యారండి? ఎలా సెలెక్ట్ అయ్యారు? అంటే గెలిచే వాళ్ళ కోసం ఓడిపోయే వాళ్ళు ఉండాలంట కదా చారి. అలా చెప్పండి, అందుకు సెలెక్ట్ చేశారా? ఎనీవే కంగ్రాట్యులేషన్స్. నీ బోడి కంగ్రాట్స్ ఎవరికి కావాలరా? పోటీలో గెలిచాక చెప్పరా. సారీ, నా కంగ్రాట్యులేషన్స్ వెనక్కి తీసుకుంటున్నాను. మీరు గెలిచే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకెప్పుడూ నేను మీకు కంగ్రాట్స్ చెప్పను. ఇంకోసారి సారీ మళ్ళీ చెప్తున్నాను. రిసార్ట్లో మీరు ఎలాంటి వెధవ పనులు చేసినా సార్కి నేను నిజం చెప్పేస్తాను. హలో, నిత్య గారు నీడ కూడా మంగా మేడం గారి మీద పడకూడదు. జాగ్రత్త, అర్థమైందా? వీడేమో నిత్య నీడ కూడా పడకూడదంటాడు. ఆ నిత్యేమో పెద్ద ప్లానే వేసింది. ఏం జరుగుతుందో ఏమో. ఏం జరగదో. ఇందాక ఇంటర్వ్యూలో ఏం చెప్పారో ఉన్నావుగా, రిసార్ట్లో ఫుల్ సెక్యూరిటీ ఉంటుందట. ఆ సెక్యూరిటీ కళ్ళు కప్పి సేవ కూడా లోపలికి రాదట. రిసార్ట్స్లోకి పార్టిసిపెంట్స్ మాత్రమే ఎంట్రీ అట. అది పెళ్ళైన దంపతులకు మాత్రమే. నిత్యకు పెళ్లి లేదు, పేటాకులు లేదు, ఇంకెలా లోపలికి వస్తుంది? నిత్య రావటం అసంభవం. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే నిత్య ఇంట్లో కూర్చొని కోపంగా గోర్లు కొరుక్కోవడం తప్ప ఇంకేమీ చేయలేదు. దాన్ని తక్కువ అంచనా వేయకండి, అది ఎలాగైనా వస్తుంది. నా అంచనా ప్రకారం ఈ పార్టీకి వచ్చే ఉంటుంది.
థింక్ చేసినా నిత్య మోటివ్ ఏంటో తను ఏం ప్లాన్ చేస్తుందో తెలియట్లేదంటీ. నేను ట్రై చేస్తున్నాను రానా, బట్ తన ఫ్రీక్వెన్సీ అర్థం కావట్లేదు. మంగగారు జై 2 days ఆ రిసార్ట్లోనే ఉంటారు. ఆ 2 daysనే నిత్య టార్గెట్ చేసింది. ఆ రిసార్ట్లోకి ఎంటర్ అవ్వకుండా నిత్య ఏం చేయగలుగుతుంది? నో రానా, నిత్య బయట నుంచి ఏమీ చేయదు, రిసార్ట్లోకి వెళ్ళి చేస్తుంది. హౌ అంటే పేరు లేకుండా కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం కష్టం. నిత్య పార్టిసిపెంట్గా లోనికి వెళ్ళదు, వేరే విధంగా వెళ్తుంది. వేరే విధంగా అంటే ఏ రకంగా వెళ్తుందంటే? చెప్పలేవు రానా, తను ఎలాగైనా లోపలికి వెళ్ళొచ్చు. ఒకవేళ లోపలికి వెళ్ళి పార్టిసిపెంట్స్తో నిత్య చేతులు కలిపి ప్లాన్ చేస్తుందేమో. నిత్య ఎవరినీ నమ్మదు, తను చెయ్యాలనుకున్న పని తనే చేస్తుంది. చంద్రిక ఆంటీ, ప్రసాద్ అంకుల్ నిత్యకు ఫేవర్ కదా ఆంటీ. వాళ్ళు కూడా ఈ కాంటెస్ట్లో కంటెస్టెంట్స్గా వెళ్తున్నారని తెలిసింది. అది వాళ్ళ ఇండివిజువల్ ప్లాన్, వాళ్ళకి నిత్యకి ఎటువంటి సంబంధం లేదు. ఓకే ఆంటీ, మీరన్నట్టు నిత్య ఏదోలా రిసార్ట్లోకి ఎంటర్ అవుతుంది అనుకుందాం. లోపలికి వెళ్ళి ఎవరిని హర్ట్ చేస్తుంది? జైనా, మంగగారనా? జైని టచ్ చేయదు, టచ్ చేసి ధైర్యం కూడా చేయదు. ఐ థింక్ మంగజోలికి కూడా పోకపోవచ్చు. జైని టచ్ చేయక, మంగగారిపై అటాక్ చేయక నిత్య ఇంకేం చేస్తుందంటీ? అదే మనం కనుక్కోవాలి రానా. నిత్య మైండ్లో ఏముందో మనం తెలుసుకోవాలి. ఓ పని చేయనా ఆంటీ, ఢిల్లీలో హారిక అని నా క్లాస్మేట్ ఉంది, తనని రమ్మని చెప్పి కంటెస్టెంట్స్గా ఇద్దరం రిసార్ట్లోకి వెళ్తాం. ఈ కాంటెస్ట్ ఓన్లీ ఫర్ మ్యారీడ్ కపుల్స్ కి రానా, ఫ్రెండ్స్, లవర్స్ నాట్ అలౌడ్. మరి రిసార్ట్లో నిత్య ఏం చేయబోతుందో తెలుసుకోవడం ఎలా ఆంటీ? ఒక పంచే రానా, ఆ రిసార్ట్ పూర్తి బ్లూ ప్రింట్ నాకు కావాలి, అది తీసుకురాగలవా? సార్, మీరు అడిగిన రిసార్ట్ టోటల్ బ్లూ ప్రింట్ సార్. సార్, ఈ రిసార్ట్కి మొత్తం 3 ఎంట్రన్స్లు ఉన్నాయి సార్. ఇది మెయిన్ గేట్ సార్, బ్యాక్ సైడ్ ఒకటి, లాంచ్ చివర్ ఒకటి, చిన్న గేట్లు 2 ఉన్నాయి సార్. ఇదిగో ఇక్కడ జిమ్, స్పా ఉన్నాయి సార్, పక్కనే స్విమ్మింగ్ పూల్ అండి. ఇటు సైడ్ లాన్, ఫుట్బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్ ఉన్నాయి సార్. ఈ లాన్లోనే ఓపెన్ ఆడిటోరియం ఉంది సార్. స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? బాయ్స్, గర్ల్స్ కలిపి రఫ్గా 10 to 15 మెంబర్స్ ఉంటారు సార్. గర్ల్స్ నేమ్స్ కనుక్కున్నావా? ఒక్క నిమిషం సార్. సార్, మౌనిక ఏజ్ 20 years సార్, అండ్ ప్రియా 19 years సార్, కాజల్ 22, ఫాతిమా 21 అండ్ రమ్య 24. స్టాప్ 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 సార్. ఎనఫ్ చారి, మనకు కావాల్సిన క్యాండిడేట్ దొరికేశారు. ఎవరు సార్? ఫాతిమా. ప్లాన్ మారినా పేరు మారలేచారి. ఎవరి గురించి అంటున్నారు సార్? ఇంకెవరు? నిత్య శ్రీనివాస్. ఫాతిమా వేషంలో తను మన మధ్య తిరిగింది కదా, ఇప్పుడు కూడా అదే వేషంలో రిసార్ట్కి వస్తుందన్నమాట. ఛాన్సే లేదు సార్. ఈ కాంటెస్ట్ హై సెక్యూరిటీ మధ్య జరుగుతుంది సార్. వాళ్ళ కళ్ళు గప్పి నిత్య గారు రిసార్ట్లోకి రావడం ఇంపాసిబుల్ సార్. నిత్య ఎవరి కళ్ళు కప్పచ్చారి? కపుల్గా రావడానికి నిత్యకి ఛాన్స్ లేదు. సో చాటుగా వస్తుంది. తనకు ఆ ఒక్క వే మాత్రమే ఉంది. కానీ సార్, నిత్య గారి ప్రాణాలతో లేరు కదండి. అప్పుడు నిత్యకి ఏ వేషం వేయాల్సిన అవసరం లేదు. ఆత్మలకి ఎంట్రీ ఎగ్జిట్ ఈజీ కదా. నాకు థ్రెట్ ఉందని పోలీసులు చెప్పినప్పుడే అది నిత్య పని అర్థమైంది చారి. దాడి చేస్తానని చెప్పి మరీ వస్తుందంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. పులిలా తను రిసార్ట్లోకి వస్తుందో, పులి ఫుడ్లా పులి బోన్లోకి వస్తుందో, వెయిట్ అండ్ సీ. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఈస్ జానకి. మై నేమ్ ఈస్ నీరజ.
మీ నేమ్స్ చెప్పండి. మౌనిక మ్యామ్. భాను మ్యామ్. ఫాతిమా మ్యామ్. కాజల్ మ్యామ్. రమ్య మ్యామ్. ఓకే, మన పార్టిసిపెంట్కి మనం బెస్ట్ హాస్పిటాలిటీ ఇవ్వాలి. పార్టిసిపెంట్స్ ఈ కాంపిటీషన్ని ఒక పిక్నిక్ లా ఫీల్ అవ్వాలి. నువ్వు కిచెన్ దగ్గర ఉండాలి. నువ్వు స్విమ్మింగ్ పూల్ దగ్గరుండు. నువ్వు టెన్నిస్ కోర్ట్. నువ్వు డైనింగ్ హాల్. నువ్వు పార్టిసిపెంట్స్ ని రిసీవ్ చేసుకుని వారికి అలాట్ చేసిన కాటేజెస్ కి పంపించాలి. అండ్ ఈ టీమ్ కి నువ్వే లీడర్వి. అందరినీ సూపర్వైజ్ చేయాలి. ఓకే? ఎస్ మ్యామ్. ఆల్ రైట్. ఒకసారి మీ వర్క్ ప్లేస్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫాతిమా, నువ్వు రిసార్ట్ మొత్తం అబ్జర్వ్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు. ఎస్ మ్యామ్. గో అహెడ్. అందరినీ సూపర్వైజ్ చేయటం, రిసార్ట్ని అబ్జర్వ్ చేయటం వరకు నాకు యూజ్ అయ్యేదే కానీ గెస్ట్ని రిసీవ్ చేసుకోవడమే ప్రాబ్లం. జై మంగళ కంట పడకుండా మేనేజ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడాలి. నెక్స్ట్ నా ప్లాన్ ఎలా అమలు చేయాలో అప్పుడు ప్లాన్ చేయొచ్చు. ఇందాకడి నుంచి కన్నార్పకుండా దాన్నే చూస్తూ కూర్చున్నారేంటి? అంత ముద్దొస్తోందా? ముద్దు రావటం ఏంటే నీ మొహం? దీన్ని చూస్తుంటే భయం వేస్తుంది. భయం ఎందుకు? వాయమ్మో, ఇందులో ఏముందో ఏమో. ఏముంటే మనకెందుకు? దీన్ని తీసుకెళ్లి రేపు భద్రంగా తనకు అప్పగించమని నిత్య చెప్పింది. అంతవరకే మన పని. అది కాదు చంద్రిక, ఓసారి ఓపెన్ చేసి ఏముందో చూస్తే తెలిసిపోలే. ఎట్టి పరిస్థితుల్లోనూ బాక్స్ ఓపెన్ చేయొద్దని నిత్య స్ట్రిక్ట్ గా చెప్పింది. దాని మాట మీరి బాక్స్ ఓపెన్ చేస్తే మన బ్రతుకుల్ని అది ఓపెన్ చేస్తుంది. వాయమ్మో, అసలే భయం వేస్తుంటే మళ్ళీ భయపెడతావేంటే? అది చెప్పింది చేస్తే మనకి ఏ భయం ఉండదు. దీని గురించి ఆలోచించడం మాని. ఇదిగో, నా టెన్షన్ నీకు అర్థమవుతుందా? రేపు నిత్యకి ఈ బాక్స్ని ఎలా ఇస్తావు? వాయమ్మో, ఎంట్రన్స్ లోనే సెక్యూరిటీ వాళ్ళు అన్నీ చెక్ చేస్తారు. అక్కడే మనం దొరికిపోవడం ఖాయం. ఆ మాత్రం ఆలోచన నాకు లేదనుకున్నారా? ఇందాకే నిత్య కాల్ చేసి చెప్పింది. రిసార్ట్లో తనే సూపర్వైజర్ అట. సెక్యూరిటీ దగ్గర మేనేజ్ చేసి మనిద్దరినీ లోపలికి పంపిస్తుందట. వాయమ్మో, బాగా ప్రిపేర్ అయిందన్నమాట. మరి మంగ చావుకి అన్నీ అలా కలిసొస్తున్నాయి. నిత్యకు శాపం సపోర్ట్ చేస్తోంది. నిత్య ప్లాన్ ప్రకారం రేపో ఎల్లుండో బ్రహ్మాండ బద్దలవడం గ్యారంటీ. వచ్చారా అండి? ఓ 2 రోజులకు సరిపడా సర్దుతున్నాను. ఈ టీషర్ట్ కూడా పెట్టమంటారా? నీకేది ఇష్టమో అది పెట్టుమంగా. అయ్యో రామా, నాకు కావలసినవన్నీ పెట్టానండి. మీకేం కావాలో చెప్పండి. నాకేం కావాలో నీకు తెలుసు కదా. ఏవండి, ఈ 2 రోజులు అన్నీ మర్చిపోయి హ్యాపీగా గడుపుదాం. సరదాగా సందడి చేద్దామే. అలాగే బంగారం. చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉండబోతున్నాం. అది తలుచుకుంటేనే మనసు దూది పించలా తేలిపోతుంది. నాకు కూడా. అవునా? నిన్నటి వరకు వద్దు వద్దు అన్నారు, ఈరోజు ముద్దు ముద్దు అంటున్నారు. మీ మగవారి మాటలకు అర్థాలే వేరులే. మీ ఆడవారి కోరికలు మారుతున్నట్టే మా మగవారి మాటలు మారుతూ ఉంటాయి. మీరు బాస్లు, మేం బానిసలం.
అవునవును, మీరు చాలా అమాయకులు మరి. అమాయకులం కాదు, అమ్మాయికులం, భార్య విధేయులం. అంత లేదు, పైకి అలా అంటారు గాని మీరు చేయాల్సినవన్నీ మీరు చేసేస్తూ ఉంటారు. మీకు తెలియకుండా, మీకు చెప్పకుండా ఏం చేస్తాం బంగారం? రాముడు తనకు తానుగా బంగారు లేడి కోసం వెళ్ళాడా? సీత అడిగితేనే వెళ్ళాడు. అవును, అలా అడిగి పాపం సీతమ్మ కష్టాలు కొని తెచ్చుకుంది. కానీ ఈ సీతమ్మ కష్టాలు తీరబోతున్నాయి. ఏమంటున్నారండి? సీత కోరింది తన కష్టాలకు కారణమైంది, నువ్వు కోరింది నీ కష్టాలు తీరడానికి కారణం కాబోతుంది. మీరేమంటున్నారండి? నాకు అర్థం కావట్లేదు. రేపంతా అర్థమవుతుంది. సరే, పోటీలో మనమే గెలవాలి, మనకే ప్రైజ్ రావాలి. తప్పకుండా వస్తుంది బంగారం. ప్రైజ్ మనకాక మరెవరికి వస్తుంది? మీరు మనసారా అన్నారుగా, అది జరిగి తీరుతుంది. భోంచేసి త్వరగా నిద్రపోదాం, రేపొద్దున్నే రిసార్ట్కి వెళ్ళాలి కదా. లగేజ్ మొత్తం చదిరావు కదా, ఏం మర్చిపోలే కదా? నేనేం మర్చిపోలేదు. మీరేదైనా మర్చిపోతే చెప్పండి, ఇప్పుడు బ్యాగ్లో పెట్టేస్తాను. ఒకటి మర్చిపోయాను. ఏంటండి?